మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి అయితే వచ్చేసామనమాట. సో, విజయవాడ నేను రీసెంట్‌గా వెళ్ళడం జరిగింది అమ్మవారి దర్శనం కోసం. సో, దుర్గమ్మ వారి దర్శనం అయిపోగానే మోపిదేవి టెంపుల్‌కి కూడా వచ్చేసామనమాట. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, అనుకోకుండా వచ్చాం కాబట్టి అక్కడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పారనమాట. స్వామివారికి 6 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట. మేమెళ్ళిన రోజు 4గో రోజు అనైతే చెప్పారనమాట. మేము అలా అడుగు పెట్టగానే మాకైతే మొత్తం కూడా డప్పుల సౌండు, ఇంకా డాన్సులు వేస్తూ ఉన్నారనమాట. అదంతా చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పొచ్చు. అదంతా కూడా మనం అక్కడ ఉండి డప్పుల సౌండ్ అదంతా చూస్తున్నప్పుడు, వాళ్ళు మంచిగా డాన్స్ వేస్తున్నప్పుడు అదంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. మేము బ్రహ్మోత్సవాల్లో పార్ట్ అవ్వడం కూడా చాలా అదృష్టంగా భావించామనమాట. మేము అనుకోకుండా మోపిదేవి టెంపుల్‌కి రావడం, అక్కడ బ్రహ్మోత్సవాలు జరగడం అండ్ అక్కడికి గెస్టులు రావడం అదంతా కూడా చాలా మంచిగా అనిపించింది. ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట. అండ్ అంతేకాదు పక్కన కూడా మనకి క్లాసికల్ డాన్సెస్ అన్నీ కూడా మనకైతే వేస్తారంట. సో, ఆ రోజు నైట్ మొత్తం కూడా స్వామివారి ఊరేగింపులో ఉంటారు. అండ్ దానికి ముందైతే మనకి ఇలాగా క్లాసికల్ డాన్స్, ఇంకా ఇలాగ డప్పులు అన్నీ కూడా మనకైతే జరుగుతున్నాయన్నమాట. అండ్ అలాగే మీకు ఈ వీడియోలో చాలా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అంటే ఎవరైనా ఫస్ట్ టైం ఇక్కడికి రావాలనుకుంటున్నా కానీ, ఎవరికైనా కొన్ని డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియోతో అంతా కూడా క్లియర్ చేస్తాను. సో, మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి, సో, నా ఎక్స్‌పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా అనమాట. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రిషశ్రీ వ్లాగ్స్. సో ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైం మీరు మోపిదేవి టెంపుల్కి రావాలనుకుంటే కనుక మనకైతే అవనిగడ్డ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి బస్ స్టాండ్లో. సో విజయవాడ బస్ స్టాండ్కి మీరు రీచ్ అవ్వగానే అవనిగడ్డ బస్ అయితే చూసుకొని ఎక్కండి. అదైతే ఎక్కారంటే మీకు టెంపుల్ ఆపోజిట్లోనే దింపుతారు. సో ఈజీగా ఉంటుంది మీకు మొత్తం కూడా జర్నీ. మీరు ఎక్స్ప్రెస్ ఎక్కారంటే 1.5 అవర్ పడుతుంది. అదే పల్లె వెలుగైతే 3 అవర్స్ పడుతుంది. సో మీరు మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్స్ప్రెస్ ఎక్కడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు అదే అవైలబుల్గా లేకపోతే మాత్రమే పల్లె వెలుగు బస్సు ఎక్కడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి 1.5 అవర్లో వెళ్ళడానికి 3 అవర్స్ జర్నీ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో 1.5 అవర్ అయితే మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట. అండ్ చాలా డిఫికల్ట్గా కూడా ఉంటుందన్నమాట జర్నీ. అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. మేము తెలియక 3 అవర్స్ అంటే పల్లె వెలుగు బస్సు ఎక్కాము. సో మాకు కొంచెం కష్టం అనిపించింది అనమాట జర్నీ. ఎవరైనా ఇక్కడికి వచ్చి నిద్ర చేయాలనుకుంటే కనుక మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి. సో నో వరీస్, మీరు మంచిగా రావచ్చు. ఇక్కడైతే మనకు ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో అందరితో పాటు మనం కూడా నిద్రించవచ్చు అనమాట, నిద్ర చేయొచ్చు. లేదు అనుకుంటే మనకి టెంపుల్లో కూడా ఎలో చేస్తారు. బట్ ఆ రోజు ఏంటంటే బ్రహ్మోత్సవాలు అవ్వడం వల్ల ఎలో చేయలేదు అని అయితే చెప్తున్నారనమాట అక్కడ వాళ్ళు. అయితే అండ్ మనకి బాత్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం మార్నింగే ఫ్రెష్ అప్ అవ్వచ్చు బాత్రూమ్స్లలో. లేదు మీకు రెసిడెన్సీస్ అవైలబుల్గా ఉంటాయి టెంపుల్కి ఆపోజిట్లో, మీరు అక్కడ రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. అండ్ ఇక్కడ ఒకవేళ నిద్ర చేసి మీకు హాట్ వాటర్ కావాలి అంటే కనుక పక్కనే మనకి లాడ్జెస్ అవైలబుల్గా ఉంటాయి. 50 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్కి. హాట్ వాటర్ మనం అక్కడే స్నానం చేయవచ్చు అనమాట. సో ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అండ్ తర్వాత ఇక్కడికి నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళలో ఎవరికైనా సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చి ఒక ముడుపు కట్టండి. అండ్ మీకు త్వరగా సంతానం అయితే కలుగుతుందని అయితే చెప్తున్నారనమాట. అండ్ వివాహం ఆలస్యం వాళ్ళకి కూడా వివాహం జరుగుతుందని చెప్తున్నారు. అండ్ సర్పదోష నివారణ జరుగుతుంది. అండ్ కుజదోషానికి నివారణ ఇక్కడ ఈ టెంపుల్లో మనకి టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. నైటే మీరు టికెట్స్ తీసుకోండి, మార్నింగ్ పూజలో కూర్చోండి. అండ్ ఈ టెంపుల్కి అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎక్కువగా సండే అండ్ ట్యూస్డేస్ రష్ ఎక్కువ ఉంటుందని అయితే చెప్తున్నారనమాట. మిగిలిన మండే టు సాటర్డే అయితే రష్ తక్కువ ఉందని అయితే చెప్తున్నారనమాట. ఒక్క ట్యూస్డే సండే మాత్రం కొంచెం రష్ ఉంటుంది, హెవీ రష్ అని అయితే చెప్పారు అక్కడ వాళ్ళు. అండ్ అంతేకాదు మనకి నిత్యాన్నదానం ఉంటుంది. సో మనకి భోజనం కూడా పెడతారనమాట. అండ్ చాలా బాగుంటాయి భోజనాలన్నీ కూడా. మీరు మంచిగా ఇక్కడికి వచ్చి మాత్రం తృప్తిగా భోజనం చేయండి. అంతేకాదు మనకి భోజనానికి చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది. సో కన్ఫర్మ్గా డొనేట్ చేయండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఒకవేళ మనము చెవులు కుట్టించుకోవాలి పిల్లలకి అన్నా కానీ ఇక్కడికి వచ్చి కుట్టించుకోవచ్చు. ఇంకా నామకరణ చేసుకోవచ్చు, ఇంకా అక్షరాభ్యాసం కూడా చేసుకోవచ్చు అనమాట ఈ టెంపుల్లో. అండ్ నాగప్రతిష్టలు ఇవన్నీ కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ స్వామివారికి నైవేద్యం కూడా ప్రిపేర్ చేయడానికి స్టవ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. బట్ స్టవ్కి మనము ఛార్జ్ చేయాల్సి వస్తుందేమో, నాకు కొంచెం ఐడియా లేదు. నేను సరిగ్గా కనుక్కోలేదన్నమాట దాని గురించి. బట్ మీరు కనుక వెళ్తే ఎంక్వైరీ చేయండి కౌంటర్స్లలో, ఏమన్నా మనకి టోకెన్ తీసుకోవాలా ఏంటి అని చెప్పేసి. ఇంకా మేమైతే ఇక్కడైతే ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చేసామన్నమాట స్వామిని దర్శించుకోవడం కోసము. బ్రహ్మోత్సవాలు అయినప్పటికీ కూడా నిజంగా చెప్పాలి అంటే దర్శనం చాలా ఈజీగా క్విక్గా అయిపోయిందని అయితే చెప్పొచ్చు. సో అంత రష్ అనిపించలేదు నాకు ఆ టెంపుల్ ఆ రోజు మాత్రం, నిజంగా చెప్తున్నాను.
చాలా మంచిగా అనిపించింది. అండ్ ప్రశాంతంగా స్వామిని చూసి మంచిగా దర్శించుకున్నాం అనమాట. బ్రహ్మోత్సవాలు అయినప్పటికీ కూడా. అండ్ నిత్యాన్నదానం పెడతారని చెప్పాను కదా! ఇక్కడే మనకి ఈ హాల్‌లో నిత్యాన్నదానం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఇక్కడైతే మంచిగా భోజనం చేయవచ్చు అనమాట. అంతేకాదు ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఇంకా శివయ్య ఇద్దరు కూడా కలిసి ఉంటారు. అండ్ లింగాకారంలో అయితే సుబ్రహ్మణ్య స్వామి మనకైతే దర్శనం ఇస్తారనమాట. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ అదే. ఇక్కడ కోనేరు దగ్గర అయితే పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. మీరు ఈసారి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి కోనేరుని కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట.